డాక్టర్ గారు, కొందరికి సెక్స్లో పాల్గొన్నప్పటికీ ఎంతకీ వీర్యం పడదు. వీరికి సెక్స్లో భావప్రాప్తి ఉండదా? సెక్స్లో వీర్యం పడాలంటే ముందు ఆ మగాడికి ఆ ఆడదాని మీద మనసు ఉండాలండి. మెకానికల్గా సెక్స్లో పాల్గొంటే వీర్యం పడదు, అంగం గట్టిపడుతుంది, కొంచెం మెత్తడిపోతుంది కూడా. వీర్యం పడాలంటే అంగం కూడా మెత్తడిపోతుంది. అది కొంతమంది జరిగే విషయం. మరి కొంతమందికి సెక్స్ చేస్తూనే ఉంటాడు ఎంతకీ వీర్యం పడదు, సెక్స్ చేస్తున్నాడు. ఇలాంటి కేసులు ఏంటంటే వీర్యం పడకపోవడానికి కారణం రిట్రోగ్రేడ్ ఇజాక్యులేషన్ అంటారు. అంటే ఈ వీర్యకోశాల్లోని వీర్యం మూత్రనాళ నుంచి బయటకు వచ్చే బదులు ఆ వీర్యం యూరినరీ బ్లాడర్లోకి వెళ్ళిపోతుంది. కిందకు వచ్చే బదులు పైకి వెళ్ళిపోతుంది. పైకి వెళ్ళి యూరిన్ బ్లాడర్కి వెళ్ళిపోయి తన మూత్రంతో బయటపోతుంది ఆ వీర్యం. దాన్ని రిట్రోగ్రేడ్ ఇజాక్యులేషన్ అంటాం. ఇలాంటి వాళ్ళు ప్రతిసారి అది ఎక్కడొచ్చింది? యూరినరీ బ్లాడర్ కింద 2 స్పెంక్టర్స్ ఉంటాయండి. ఆ స్పెంక్టర్స్లో డిఫెక్ట్ ఉంటే అలాంటి టైంలో ఏ వీర్యం అయితే కిందకి రావాలో అప్పుడు అది వదిలవ్వాలో ఆ స్పెంక్టర్ బిగుసిపోతుంది. స్పెంక్టర్ మూత్రనాళంలో ఉండే స్పెంక్టర్ బిగుసిపోతుంది. మూత్రకోశం ఏమో లూజ్ అవుతుంది. అంచేది వీర్యం పైకి పోతుంది, కిందకి రాదు. అంతే డిఫెక్ట్ ఎక్కడుంది? మూత్రం కోసం కింద ఉండేటి 2 స్పెంక్టర్స్లోనే డిఫెక్ట్, అస్తవ్యస్తత. దీన్ని రిట్రోగ్రేడ్ ఇజాక్యులేషన్ అంటాం. అలాంటి వాళ్ళలో ఎంతకీ వీర్యం ఎంతసేపు చేసినా వీర్యం పడదు. చివరికి ఒకవేళ వచ్చినా ఆ వీర్యం పైకి పోతుంది. వీళ్ళు విసుగెత్తి మానేస్తాడు. అంగం కూడా నిదానం మెత్తడిపోతుంది. ఇంక కొంచెం చేసి విసుగు పుడితే ఆ కింద రాదు కదా అని చెప్పి దాంతో ఆ వీర్యం కొంతమంది ఎప్పుడైతే వీర్యం శుక్రకోశాల నుంచి వీర్యం పైకి వెళ్ళిపోయిందో అంగం కూడా డౌన్ అయిపోతుంది. కానీ వీర్యం మాత్రం పడదు. అంచేత దీనికి వీడికి తృప్తి అంటే అంతకుండా కొద్దిగా అనిపిస్తుంది, ఏదో తృప్తి. కొద్ది చుక్కల వీర్యం వస్తే కిందకి రావచ్చు, ఆ వచ్చేది అనిపించవచ్చు. కానీ నిజంగా తృప్తి ఉండాల్సిన తృప్తి మాత్రం ఉండదు. రిట్రోగ్రేడ్ ఇజాక్యులేషన్ మాత్రం ఉండాల్సిన తృప్తి మాత్రం ఉండదు. ఏదో కొద్దిగా అనిపిస్తుంది, అంగం గట్టిపడి చేశారు కదా, ఏవో నరాలు కామనాలు కాస్త ప్రేరణ పొందుతాయి, కొద్దిగా అనిపిస్తుంది. అంతేకాని పొందవలసిన తృప్తి మాత్రం రాదు. అది రిట్రోగ్రేడ్ ఇజాక్యులేషన్. ఇది ముఖ్యంగా ఎవరిలో ఉంటుందంటే షుగర్ ఉన్న వాళ్ళలో ఎక్కువగా కనబడుతుంది, డయాబెటీస్ ఉన్న వాళ్ళలో. అలాగే కొంతమందికి కొన్ని నరాల వ్యాధులు ఉంటాయి. ఆ నరాల వ్యాధులు ఉన్న వాళ్ళలో ఇటువంటివి కనబడతాయి. కొన్నిటిని మనం రెక్టిఫై చేయొచ్చు, కొన్ని మనం రెక్టిఫై చేయలేము, జరిగేది ఇది. కానీ వీర్యం పడకపోవడం ప్రధాన కారణం మాత్రం రిట్రోగ్రేడ్ ఇజాక్యులేషన్, అక్కడ స్పెంక్టర్స్లో లోపం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు డాక్టర్ సమరం ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. Please download Samaram Channels app from Google Play Store and watch your favorite channels. Click the bell icon and subscribe to the channels.